వెల్కమ్ టు ఫైడీ మీడియా. ఇద్దరి మధ్యలో కమ్మ నాయకులు ఫసక్. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ చిత్రం. ఒకసారి దీనికి సంబంధించిన వివరాలు కనుక మనం చూసినట్లయితే, మొదటగా ఇద్దరు అంటే ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు, రెండు చంద్రబాబు నాయుడు గారు. మొదటగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కమ్మ సామాజిక వర్గం కమ్మ నాయకుల పట్ల వ్యవహరించారని ఒకసారి చూసినట్లయితే, ఈయన 2019లో అధికారంలోకి రాకముందు ఓన్లీ కమ్మ నాయకులను టార్గెట్ చేసి, అంటే కమ్మ కులాన్ని టార్గెట్ చేసి ప్రసంగాలు ఇవ్వటం, తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఆయన అధికారంలోకి రావడం అయితే జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా కమ్మ నాయకుల్ని టార్గెట్ చేసి వాళ్ళని వేధించడం, వాళ్ళ మీద కేసులు నమోదు చేసే, అంటే ఎక్కువగా కేసులు నమోదు చేయటం, వాళ్ళకి సంబంధించిన వ్యాపార సంస్థల మీద దాడి చేయటం, వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బతీయటం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా కమ్మ నాయకుల్ని ఆయన విపరీతంగా వేధించాడు, విపరీతంగా టార్గెట్ చేశాడు. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రధానంగా వేధింపబడిన వారిలో మనం ప్రముఖంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి ధూళిపాల నరేంద్ర గారు. ఈయనకి సంబంధించి వ్యాపార సంస్థల మీద దాడి, ఆయన మీద అరెస్ట్ చేయడం, ఇట్లా రకరకాల కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. ఇదే కోవలో ఇంకొక ఉదాహరణ తీసుకుంటే చింతమనేని ప్రభాకర్ గారు. చింతమనేని ప్రభాకర్ గారిని కూడా విపరీతంగా వేధించడం, ఆయన మీద అక్రమ కేసులు పెట్టడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేసి ఆయన కూడా వేధించడం అయితే జరిగింది. ఇది జస్ట్ ఉదాహరణకి 2 పేర్లే ప్రస్తావించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ కార్యక్రమాలన్నిటి వెనక కనుక మనం చూసినట్లయితే, ఆయన ప్రధాన ఆలోచన ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ప్రధాన అండ. ప్రధానంగా ఆ ఎన్నికల సమయంలో ఈ కమ్మ కమ్యూనిటీ అనేది సాలిడ్గా ఆ పార్టీకి సపోర్ట్ చేసి ఆ పార్టీ విజయాన్ని కృషి చేస్తారు, కాబట్టి వీళ్ళను మనం అణిచివేయడం అంటూ జరిగితే మనకు ఎదురున్నదు అని ఆయన భావించి ఈ విధంగా చేశాడని చెప్పి మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన అధికారం చేపట్టడం కోసం ఆయన ఏదో ఒక ఆలోచన చేయడం జరిగింది. కమ్మ కులం వల్లే తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని ఆయన భావించారు. ఇక మరి చంద్రబాబు నాయుడు గారి వల్ల ఎలా నష్టం జరుగుతుంది కనుక మనం చూసినట్లయితే, చంద్రబాబు గారు అధికారంలో లేనప్పుడు పార్టీ పదవుల విషయంలో, తర్వాత ఇంకేదన్నా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయి లేదా రాష్ట్ర స్థాయి వరకు పార్టీ పదవుల విషయంలో కూడా ఆయన కమ్మ కులాన్ని పక్కన పెడుతూనే ఉంటారు. ఎందుకంటే సాధారణంగా కమ్మ కులం ఉన్నటువంటి పర్సంటేజీ సమాజంలో చాలా ఓట్ పర్సంటేజ్ కానీ పాపులేషన్ కానీ తక్కువ, కాబట్టి ఈ కమ్మ కులానికి పెద్దపీట వేయడం అంటూ జరిగితే సమాజంలో వీళ్ళు కమ్మోళ్ళు, అంటే చంద్రబాబు నాయుడు కమ్మ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి వాళ్ళ కులాన్ని ఎంకరేజ్ చేసుకుంటున్నారు అనే ఒక భావన ప్రజల్లో కలుగుతుందని చెప్పి ఉద్దేశంతో ఆయన పార్టీ పదవుల విషయంలో కూడా కమ్మ కులాన్ని ఆయన పక్కన పెడుతూ ఉంటాడు. సరే, ఈ ఎన్నికలు వస్తాయి, ఈ కమ్మ కులం అంతా కూడా గట్టిగానే పనిచేస్తారు. అంటే 2 పార్టీల్లో వైఎస్ఆర్సీపీలో కమ్మ వాళ్ళు ఉంటారు, తెలుగుదేశంలో కమ్మ వాళ్ళు ఉంటారు. కానీ ఈ తెలుగుదేశం పార్టీకి తల్లి వేరు లాంటి కులం ఏదైనా ఉందంటే అది కమ్మ కులం మాత్రమే. వైఎస్ఆర్సీపీలో అడపాదడపా కొంతమంది నాయకులు కమ్మ కులం వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకున్న వాళ్ళు, ఎక్కువగా తెలుగుదేశం పార్టీ విజయాన్ని కృషి చేసేవాళ్ళు మాత్రం కమ్మ కులం అనేది ముందు స్థానంలో ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. కానీ చంద్రబాబు గారు ఏం చేస్తారంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కమ్మ కుల నాయకులకి పెద్దపీట వేయడం అంటూ జరిగితే మళ్ళా ఈ ప్రజల్లో ఇదిగో కమ్మ వాళ్ళకి పెద్దపీట వేస్తున్నాడు, వేరే కులాలను అశ్రద్ధ చేస్తున్నాడు అనే భావన కలుగుతుందని చెప్పి, అది ఆయనకి రాజకీయంగా నష్టం చేస్తుందని చెప్పి ప్రముఖంగా బాగా కష్టపడి పనిచేసిన వాళ్ళని, ప్రజల్లో విపరీతమైన పాపులారిటీ ఉన్న వాళ్ళను కూడా వాళ్ళ కమ్మ కులం అనే ఒకే ఒక కారణం చేత వాళ్ళని పక్కన పెట్టిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఇప్పుడు ధూళిపాల నరేంద్ర గారి విషయానికి వద్దాం. ఈయన ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం పొందవలసినటువంటి వ్యక్తి ఈయన. ఎందుకంటే ఇప్పుడున్న మంత్రివర్గంలో ఈయనకన్నా సమర్థులు ఉన్నారని అయితే నేనైతే భావించట్లా. ఖచ్చితంగా ఈయనకి మంత్రివర్గంలో ఈసారి ఖచ్చితంగా స్థానం కల్పించి తీరాల్సిన సందర్భం ఇది. అయినప్పటికీ కూడా ఆయనకి మంత్రి పదవి దక్కలేదు, ఆయన పక్కన పెట్టడం అయితే జరిగింది. దీనికి ప్రధాన కారణం విశ్లేషించుకుంటే ఆయన కమ్మ కులస్తుడు అవడం వల్ల మాత్రమే ఆయనకి మంత్రి పదవి దక్కలేదనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. అట్లాగే రెండో ఉదాహరణ తీసుకుంటే చింతమనేని ప్రభాకర్ గారు. చింతమనేని ప్రభాకర్ గారు కూడా కమ్మ కులానికి చెందిన వ్యక్తి అవడం చేతే ఆయనకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన కూడా మంత్రి పదవి పొందవలసిన అర్హతలన్నీ కూడా ఆయనకు కూడా ఉన్నాయి. ఆయన కూడా ఎమ్మెల్యేగా పలుసార్లు గెలిచారు, తర్వాత నియోజకవర్గంలో మంచి పేరు ఉంది, రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆయన కొన్ని సందర్భాల్లో ఆయన రాష్ట్ర స్థాయిలో పర్యటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఇవన్నీ చూసినప్పుడు చింతమనేని ప్రభాకర్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయనేది మాత్రం మనం ఒప్పుకుని తీరాలి. అయినప్పటికీ మరి ఆయన మంత్రివర్గంలో ఎందుకు తీసుకోలేదు, ఆయనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని మనం ఆలోచించినట్లయితే, అంటే పరిస్థితులు కనుక మనం
అంచనా వేసి చూసినట్లయితే ఖచ్చితంగా ఆయన కూడా కమ్మ కులానికి చెందిన వ్యక్తి కావడం చేత ఆయన్ని కూడా మంత్రివర్గంలో తీసుకోలేదు, పక్కన పెట్టారని మనకు అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి ఒకసారి నియోజకవర్గాల్లో నిజంగానే ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారు కానీ ధూళిపాల నరేంద్ర గారు కానీ నియోజకవర్గంలో కూడా వాళ్ళు నిజంగానే కమ్మ కులానికే సపోర్ట్ చేస్తారా, కమ్మ కులాన్ని ఎంకరేజ్ చేసి మిగతా కులాలకు సపోర్ట్ చేయరా అనేది మనం ఒకసారి చూసినట్టయితే, అంటే వాళ్ళు కమ్మ కులం అవడం చేత వాళ్ళకి మంత్రి పదవి పొందలేదు, వాళ్ళు ఏమన్నా లోకల్గా నియోజకవర్గంలో ఓన్లీ కమ్మ కులానికి ఫేవర్ చేస్తారా అని మనం చూసినట్లయితే వాళ్ళ నియోజకవర్గాల్లో కమ్మ కులం కన్నా వేరే కులాల్లోనే వాళ్ళకి పాపులారిటీ ఎక్కువ ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే దెందులూరు నియోజకవర్గంలో అయితే మాత్రం కమ్మ కులస్తులు చింతమనేని ప్రభాకర్ గారికి పెద్దగా సపోర్ట్ చేయలేదని చెప్పి జనరల్గా లోకల్ టాక్ ఉంటుంది. అంటే పోయినసారి ఎలక్షన్స్లో అయితే పూర్తిగా కమ్మ కులం అంతా కూడా ఆయనకు వ్యతిరేకంగా పనిచేసింది. కానీ ఈసారి ఎలక్షన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల వల్ల కొంత కమ్మ కులం ఆయన వైపు మొగ్గారని మాత్రం మనం ఒప్పుకుని తీరాలి. అంటే ఆయన వ్యవహార శైలితో మాత్రం తీసుకుంటే మాత్రం కమ్మ కులం ఆయనకు అనుకూలంగా అయితే ఉండదు. నియోజకవర్గంలో చూసుకుంటే ఆయన వేరే కులాలకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు, వేరే కులాలతోనే దగ్గరగా ఉంటారు. అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే అధిష్టానం విషయంలో మాత్రం ఆయన కమ్మ కులస్తుడు అవడం చేత ఆయనకు మంత్రి పదవి దక్కట్లేదు. ఈ రాజకీయ దుష్ట క్రీడలో ఈ కమ్మ కుల నాయకులు నిజంగా చింతమనేని ప్రభాకర్ గారికి ధూళిపాల నరేంద్ర గారికి మంత్రివర్గంలో స్థానం పొందే అర్హత 100% ఉంది. అయినప్పటికీ వాళ్ళకి మంత్రి పదవి ఓన్లీ వాళ్ళ కమ్మ కులానికి చెందినవారు లేదా కమ్మ కులంలో పుట్టడం అనే ఒకే ఒక కారణం చేత వాళ్ళ మంత్రివర్గంలో తీసుకోలేదనేది మనకు రాజకీయ పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. సరే, చంద్రబాబు గారిది అయితే ఇదే ధోరణి, అంటే కులాల వ్యవహారంలో ఇదే ధోరణి ఆయన అనుసరిస్తూ ఉంటారు కాబట్టి సరే రాబోయే రోజుల్లో మరి పార్టీ పగ్గాలు లోకేష్ చేపడతారు కాబట్టి లోకేష్ గారన్నా ఈ ఆలోచన ధోరణి మార్చుకుంటారా లేదా వేరే విధంగా ఆయన ఏమైనా ఆలోచిస్తారా అనేది మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆయన నడవడిక ఆయన ముందుకు వెళ్తున్న విధానాలు చూసినప్పటికీ కూడా ఆయన కూడా కమ్మ కులానికి పెద్దగా పెద్దపీట వేస్తున్నట్టుగా అయితే నాకైతే ఏం కనిపించట్లేదు. ఇక నా ఉద్దేశం ఏంటంటే అర్హత ఉన్నప్పటికీ సమర్థత ఉన్నప్పటికీ కూడా ఓన్లీ కులం కారణంగా వాళ్ళు ఆ స్థానాలను భర్తీ అంటే ఆ పోస్టులను పొందలేకపోవటం అనేది, అంటే ఆ బాధ్యతలకు వాళ్ళని దూరం పెట్టడం అనేది కొంత మనం ఆమోదించదగ్గ విషయం అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ అయితే అత్యంత సమర్థులు, రాజకీయంగా పార్టీకి వీళ్ళు చాలా స్ట్రాంగ్ సపోర్టర్స్. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా కూడా తెలుగుదేశం కార్యకర్తలు వీళ్ళకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అయినప్పటికీ కూడా ఈ ఓన్లీ కుల సమీకరణల ఆధారంగా వీళ్ళకి మంత్రివర్గంలో చోటు అయితే లభించలేదు అనేది మాత్రం ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. మరి రాబోయే రోజుల్లో అయినా ఈ కమ్మ కులంలో ప్రధానంగా ఎదిగినటువంటి నాయకులు ఇలా కుల సమీకరణల వల్ల వాళ్ళకి అర్హత ఉన్నా సమర్థత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇలాంటి ప్రధానమైన స్థానాల్లోకి రాకపోవడం అనేది కొంత బాధాకరమైన విషయమే. సరే, రాబోయే రోజుల్లో ఈ కులాల రాజకీయ క్రీడ ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఈ కులాల రాజకీయ క్రీడ అనేది ఎటువైపు వెళ్తుందనేది మనం వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.